తెలుగుదేశం పార్టీకి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పాపం చాలా వ్యూహాత్మకంగా పార్టీ నడుపుకొస్తున్నారు. 80% పేపర్లు, 80% టీవీ ఛానళ్ళు, అట్లాగే 80% సోషల్ మీడియా, 80% ఎనలిస్టులు పేరుతో ఉండేటటువంటి అనుకూలురు ఇంతమంది చేతిలో ఉన్నారు. సూపర్ 6లో 2 పక్కన పెట్టేసి ఒకటి సగమే చేసినా అంటే 50 ఏళ్ల పెన్షన్ ఇవ్వకపోయినా సరే సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేసారని ప్రచారం వీళ్ళందరూ చేసుకొస్తారు. అట్లాగే బెల్ట్ షాపులు లేకపోతే పర్మిట్ రూములు ఇట్లాంటిదంతా కరెక్టే, ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం కోసమే, తాగుబోతుల సంక్షేమం కోసమే వీళ్ళే ప్రచారం చేస్తారు. అట్లాగే డూప్లికేట్ లిక్కర్ అది జగన్దే తప్పించి, తాగినోడిది పాపం, తాగిపించింది జగనే తప్పించి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని తప్పు కాదు, అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు నడిపిస్తోంది అన్నటువంటిది చెప్పి వీళ్ళే ప్రజల్ని కన్విన్స్ చేసేస్తారు. అట్లాగే మైనింగ్ దుర్మార్గం ఎవరన్నా చేస్తే గనక అది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుకూలు ఈ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములే చేసినా సరే లేదు లేదు అది జగన్ మనుషులే అని చెప్తారు. అధికారులు ఏమన్నా తప్పు చేస్తే అదంతా జగన్ వెనక నుండి చేపిస్తున్నాడు అంటారు. ఇది నిరంతరం ఒకటి విషమంతా జగన్ది, అమృతమంతా బాబుది అన్నటువంటి ప్రచారం చేసుకొస్తారు. ఇంత చేస్తుంటే కూటమిలో ఓ పక్కన స్వయంగా పవన్ కళ్యాణ్ పదే పదే 15 ఏళ్ళు అంటూ ఉంటే అక్కడ మధ్యలో వచ్చేసే ఇప్పుడు బోండా అవమానం లేకపోతే ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు. మళ్ళీ దాన్ని ఏది బాలకృష్ణను ఆయన టార్గెట్ చేస్తారు. ఆయన మళ్ళీ కొంచెం ఫీల్ అవ్వగానే చంద్రబాబు గారు దాన్ని సరిచేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఆయనకి ఇదో తలనొప్పి అయిపోతుంది. దానికి తోడు మధ్యలో ఇప్పుడు కొలికపూడి లాంటి వాళ్ళ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలి? కేసినేని చిన్ని తను వెనక్కి తగ్గడు, కొలికపూడి వెనక్కి తగ్గడు, ఇద్దరిని సమన్వయం చేయడానికి 100 ప్రయత్నాలు జరిగినాయి. కొలికపూడిని వార్నింగ్లు ఇచ్చి ఆ గందరగోళం చేశారు. ఇప్పుడు తెలుగుదేశానికి ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఒక ఎత్తుగడ ఫ్యూచర్లో అమలు చేయొచ్చు. మనం ఎవరినన్నా ఏది కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయాలన్నట్టు ఇప్పుడు ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాళ్ళు అట్టాంటోళ్ళంట ఇట్టాంటోళ్ళంట అంటూ మన రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంతో బిగించేసి ఈనాడు జ్యోతిలో వార్తలు బిగించేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసి ఆ పైన వీళ్ళు అనుకూల యూట్యూబ్ ఛానల్లో డిజిటల్ ప్లాట్ఫారాల్లో వాళ్ళ మీద బురద చల్లి ఆ తర్వాత సీరియస్ అయినట్టు పక్కన పెట్టినట్టు చేయడం అనేటటువంటి ఫార్ములా రావచ్చు. ఈ లోపుగానే కొలికపూడి ఆవేశపడిపోయేసి అసలు విషయాలు బయట పెట్టేశాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎలా కంట్రోల్ చేయాలి దీన్ని, ఈ డ్యామేజ్ని? లేదా ఇప్పుడు ఏదైనా డైవర్షన్ వైపుకి తీసుకెళ్లాలా? ఇది ప్రస్తుతం వ్యూహం.